ఇప్పుడు మన నోట్స్లో మనం చేయాల్సిన పని ఏంటి అంటే నోట్ 1 అని పెట్టి టెన్స్ చేంజింగ్ అని పెట్టి ఇప్పుడు నేను ఏదైతే అది రాస్తానో ఆ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత రాయాలి. చెప్పినప్పుడు ఏం రాయొద్దు, లాస్ట్లో ఒకసారి మొత్తం అంతా కూడా రాయొచ్చు. అయితే ఇక్కడ టెన్స్ చేంజింగ్ అన్నాము ఎందులో అంటే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చినప్పుడు అన్నాను. మొత్తం 12 టెన్స్లు ఉన్నాయి అన్నాను. అంటే ప్రెజెంట్లో 4, పాస్ట్లో 4, ఫ్యూచర్లో 4 ఉన్నాయి అన్నాను. అయితే అసలు ప్రెజెంట్లో మొదట ఉన్న 4 టెన్స్లు ఏంటి చూడండి. ఇవి కూడా మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్తో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి ఆ టెక్నిక్ అనేది ఒకసారి చెప్తాను చూడండి. ముందు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి టెన్స్ ఎలా మారుతుంది అనే విషయం కదా మనం మాట్లాడుతున్నాం. అయితే డైరెక్ట్ స్పీచ్లో మనకి ఇక్కడ ప్రెజెంట్లో ఉన్న మొదటి 4 టెన్స్లు ఒకసారి నోట్ చేయండి. ప్రెజెంట్లో ఉన్న 4 టెన్స్లు అంటే ఎవరు వస్తారు ఇక్కడ? ఫస్ట్ వన్ ఏమో సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? V1. తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్ కదా, అంటే స్ట్రక్చర్ ఏమవుతుంది? am, is, are ప్లస్ V4 అన్నాం. తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ కదా, స్ట్రక్చర్ ఏమవుతుంది? హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 అంటాం. తర్వాత ప్రెజెంట్ టెన్స్లో 4 టెన్స్ ఏమవుతుంది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నాం. అంటే ఏం రాస్తాము? హ్యావ్ ఆర్ హ్యాజ్ బీన్ ప్లస్ V4 అన్నాం. చూడండి, అంటే ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో ప్రెజెంట్ టెన్స్లు వచ్చినప్పుడు ఇండైరెక్ట్లో ఎలా మారుతాయి అనే విషయం ఇక్కడ నేను చెప్తాను. ఎలా మారుతాయి అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ప్రెజెంట్లో ఉన్న 4కి పాస్ట్ అప్లై చేయాలి. పాస్ట్ అప్లై చేయడం అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్కి పాస్ట్ అప్లై చేస్తే అది సింపుల్ పాస్ట్ అవుతుంది. అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది అంటే అది ఎందులోకి మారాలి? పాస్ట్ కంటిన్యూస్లోకి మారాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది, అప్పుడు ఎందులోకి మారాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారాలి. ప్రెజెంట్ టెన్స్లో మొదటి 4 వచ్చినప్పుడు మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే సింపుల్ ప్రెజెంట్ వస్తే ఎందులోకి మారాలన్నాను? సింపుల్ పాస్ట్లోకి మారాలి. అలా కాకుండా ప్రెజెంట్ కంటిన్యూస్ వస్తే ఎందులోకి మారాలన్నాను? పాస్ట్ కంటిన్యూస్లోకి మారాలి అన్నాను. పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? was were ప్లస్ V4 అవుతుంది. అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారాలి అన్నాను. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది? హ్యాడ్ ప్లస్ V3 అని చెప్తా. అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారాలి అన్నాను. అంటే హ్యాడ్ బీన్ ప్లస్ V4లోకి మారాలి అన్నాం. ఓకేనా? ఇవి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి అంటే డైరెక్ట్లో మనకి ప్రెజెంట్ టెన్స్లో ఏ టెన్స్ వచ్చినా కూడా దానికి మనం పాస్ట్ అప్లై చేస్తాము. ఓకేనా? ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే నోట్ 1 అని సైడ్ హెడ్డింగ్ పెట్టి టెన్స్ చేంజింగ్ అని పెట్టిన తర్వాత దీన్ని ఏదైతే ఉందో ఇంతవరకు కూడా యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయాలి. ఓకేనా? నోట్ చేయండి. ప్రెజెంట్ వస్తే పాస్ట్లోకి మారాలి అన్నారు. మరి ఇప్పుడు పాస్ట్ టెన్స్లో వస్తే ఎలా మారాలనే విషయం చూస్తే ముందు పాస్ట్ టెన్స్లో ఉన్న 4 టెన్స్లో ఒకసారి రాద్దాం. ఇందాక ఎలా రాసామో ఇక్కడ కూడా అలాగే ఒకసారి రాద్దాం. పాస్ట్ టెన్స్లో ఎవరు వస్తారో చెప్పండి? సింపుల్ పాస్ట్ వస్తుంది. తర్వాత టెన్స్ ఏమవుతుంది? పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. స్ట్రక్చర్ ఏమవుతుంది అంటే was were ప్లస్ V4 అవుతుంది అని చెప్తాం. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కూడా వస్తుంది. అంటే ఏంటి? హ్యాడ్ ప్లస్ V3 అన్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుంది. అంటే ఎవరు? హ్యాడ్ బీన్ ప్లస్ V4 అవుతుంది అని చెప్తాం. అంటే పాస్ట్ టెన్స్లో మనకి ఈ 4 టెన్స్లు ఉన్నాయి. ఏంటవి? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎటువంటి ఇక్కడ బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అంటే ప్రెజెంట్లో వస్తే పాస్ట్ అప్లై చేయండి అనే మాట చెప్పాను. మరి ఇప్పుడు దీనికి హింట్ ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ పాస్ట్ టెన్స్లో మనకి ఏమైనా టెన్స్లు వస్తే ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటికి నెంబరింగ్ ఇవ్వండి. నెంబరింగ్ అంటే ఏంటి? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. పాస్ట్ టెన్స్లో వచ్చినప్పుడు
మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఏదైతే మనకి ఫస్ట్ వన్ ఉందో ఫస్ట్ వన్ వచ్చినప్పుడు థర్డ్ వన్ వస్తుంది. అలాగే సెకండ్ వన్ వచ్చినప్పుడు ఫోర్త్ వన్ వస్తుంది. చూడండి, ఫస్ట్ వన్ వస్తే థర్డ్ వన్, సెకండ్ వన్ వస్తే ఫోర్త్ వన్. మరి ఫోర్త్ వన్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అదే వస్తుంది. థర్డ్ వన్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అదే వస్తుంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్గా అవే వస్తాయి. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. V2 వచ్చినప్పుడు ఎవరు రావాలి? థర్డ్ వన్ హ్యాడ్ ప్లస్ V3 రావాలి అని అర్థం. అలా కాకుండా పాస్ట్ కంటిన్యూస్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రావాలి. అలా కాకుండా పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే పాస్ట్ పర్ఫెక్టే వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే వస్తుంది అని చెప్తాం. ఓకేనా? అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇవన్నీ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్పడం, బై హార్ట్ చేయకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కదా చెప్పాను నేను, సింపుల్ ప్రెజెంట్ వచ్చినప్పుడు ఎందులో ఉండాలన్నాను? సింపుల్ పాస్ట్లోకి మారాలి. మరి ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, సింపుల్ పాస్ట్ అన్నాడు, ఫస్ట్ వన్ వస్తే ఏం రావాలన్నాను? థర్డ్ వన్ రావాలి. అంటే ఏం రాయొచ్చు? హ్యాడ్ ప్లస్ V3 రావాలి. తర్వాత సెకండ్ వన్ వస్తే ఎవరు రావాలన్నాను? ఫోర్త్ వన్ రావాలి అన్నారు. అంటే ఎందులోకి మారాలి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారాలి అని అర్థం. అలా కాకుండా పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే పాస్ట్ పర్ఫెక్టే వస్తుంది. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే రావాలి. ఓకేనా? మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి అంటే ఫస్ట్ వన్కి థర్డ్ వన్, సెకండ్ వన్కి ఫోర్త్ వన్, థర్డ్ ఫోర్త్లో వచ్చినప్పుడు అవే యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. ఓకేనా? ఇవి నోట్ చేయండి. ఇంతవరకు ప్రెజెంట్ రాసాము, అలాగే పాస్ట్లో ఎలా మారుతుందో కూడా రాసాం. మరి ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లో మోడల్స్ వస్తాయి కాబట్టి మోడల్స్ ఎలా మారుతాయి అనే విషయాన్ని ఇక్కడ నేను చెప్తాను. ఏంటి అంటే ఎప్పుడు మోడల్స్ వచ్చినా కూడా కేవలం మోడల్స్ మాత్రమే మారుతాయి, పక్కనున్న వెర్బ్లో ఎటువంటి మార్పు ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్లోను పాస్ట్లోను మొత్తం అంతా మారుతాయి, కానీ ఫ్యూచర్కి వచ్చేసరికి మోడల్ ఆక్సిలరీస్ ఏమైతే ఉన్నాయో, మోడల్ ఆక్సిలరీస్ అంటే ఏంటి? విల్, షెల్, వుడ్, షుడ్, కెన్, కుడ్ ఇలాంటి పదాలు ఉన్నాయి కదా, అవి మాత్రమే మారుతాయి. పక్కనున్న వెర్బ్ ఎటువంటి మార్పు అనేది ఉండదు. అయితే మోడల్ ఆక్సిలరీస్లో ఫస్ట్ వన్ ఎవరు వస్తారు మనకి ఫ్యూచర్ టెన్స్లో? విల్ అయినా రావచ్చు, లేదు అనుకుంటే షెల్ అయినా రావచ్చు అన్నారు. ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్లో డైరెక్ట్లో మనకి విల్ కానీ షెల్ కానీ వస్తే అవి ఎలా మారుతాయి అంటే వుడ్ అయినా రావచ్చు, లేదు అనుకుంటే షుడ్గానైనా రావచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాయిస్లో ఎలాగైతే అక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉందో ఇక్కడ కూడా ఈ విషయంలో మనకి తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పాను? విల్ ఆర్ షెల్ వచ్చినప్పుడు వుడ్ అయినా రావచ్చు, షుడ్ అయినా రావచ్చు. అంటే దీని అర్థం ఏంటి అంటే డైరెక్ట్లో మనకి విల్ వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ రాసినప్పుడు వుడ్ అయినా రావచ్చు, షుడ్ అయినా రావచ్చు అని అర్థం. ఒకవేళ డైరెక్ట్లో మనకి షెల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇండైరెక్ట్లో మనకి వుడ్ అయినా రాయొచ్చు, షుడ్ అయినా రావచ్చు అని అర్థం. కానీ డైరెక్ట్లోనే మనకి వుడ్ అనే మాట వచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఇండైరెక్ట్లో ఏం రాస్తాము అంటే వుడ్ అనే రాస్తాం. కానీ డైరెక్ట్లోనే మనకి షుడ్ అనే మాట వచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఇండైరెక్ట్లో ఏం రాస్తాము అంటే షుడ్డే రాస్తాము. అది గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పాను చూడండి, విల్ వస్తే ఈ రెండింటిలో ఎవరైనా రావచ్చు, షెల్ వస్తే ఈ రెండింటిలో ఎవరైనా రావచ్చు, కానీ వుడ్ వస్తే అదే వస్తుంది, షుడ్ వస్తే అదే యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది అన్నాను. మరి ఇక్కడ షుడ్ ఎప్పుడు తీసుకుంటాము అంటే ఐవి వచ్చినప్పుడు షుడ్ తీసుకుంటాము. అవి కాకుండా మిగతా ప్రొనౌన్స్ వస్తే ఎవరు రాస్తాము అంటే వుడ్ అనే మాట రాస్తాము అని చెప్తాం. ఓకేనా? ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఎగ్జాంపుల్ చేసేటప్పుడు తప్పు చేసే అవకాశం ఉన్న ఏరియా ఇది. ఓకేనా? మరి ఇంకా మిగతా మోడల్ ఆక్సిలరీస్ ఒకసారి గమనిస్తే కెన్ వచ్చిన, అలాగే కుడ్ వచ్చిన, కెన్ వచ్చిన, కుడ్ వచ్చిన ఎలా మారాలి అంటే కుడ్గానే మారుతుంది. అంటే మోడల్ ఆక్సిలరీలో కెన్ వచ్చింది అనుకోండి, అది ఎలా మారాలి అంటే కుడ్గా మారుతుంది.
ఒకవేళ కుడ్డే వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఏం రాస్తాము అంటే కుడ్డే రాస్తామని అర్థం. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే మే అనేది వచ్చిన, మైట్ అనేది వచ్చిన, అప్పుడు ఖచ్చితంగా ఎవరు వస్తారు అంటే మైట్ అనే మాటే వస్తుంది. ఓకేనా. అలాగే మస్ట్ అనే మాట ఉంది. మస్ట్ వస్తే మాత్రం ఎవరు రాస్తాము అంటే హ్యాడ్ 2+V1 రాస్తాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మళ్ళీ మార్పు వచ్చింది, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏం చెప్పాను చూడండి ఒకసారి. విల్ ఆర్ షెల్ వచ్చినప్పుడు వుడ్ అయినా రావచ్చు, షుడ్ అయినా రావచ్చు. వుడ్ వస్తే వుడ్డే రావాలి, షుడ్ వస్తే షుడ్డే వస్తుంది, కెన్ కుడ్ వస్తే కుడ్డే రావాలి, మే వచ్చినా మైటే వస్తుంది, అలాగే మైట్ వచ్చినా కూడా మైటే వస్తుంది అన్నాను. కానీ మస్ట్ వస్తే మాత్రం ఎవరు వస్తారు అంటే హ్యాడ్ 2+V1 వస్తుంది అన్నాను. ఓకేనా. ఇవి నోట్ చేయండి. ఇంతవరకు కూడా ప్రెజెంట్ రాసాము, పాస్ట్ రాసాము, తర్వాత మోడల్ ఆక్సిలరీస్ రాసాము. మోడల్ ఆక్సిలరీస్లో ఏం చెప్పాను, కేవలం మోడల్స్ వచ్చినప్పుడు మోడల్స్ మాత్రమే మారుతాయి, కానీ పక్కన వెర్బ్ అనేది మారదు. కాబట్టి అక్కడెక్కడా కూడా మనం మెయిన్ వెర్బుల గురించి మాట్లాడలేదు అన్నాను. మరి ఇప్పుడు నెగిటివ్ సెన్స్ రాయాల్సి వచ్చింది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ స్పీచ్లో డూ కానీ డస్ కానీ తీసుకొని అక్కడ నెగిటివ్ రాయాల్సిన అవసరం వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇండైరెక్ట్లోకి నెగిటివ్ రాయడానికి ఎందులోకి మారాలి అంటే చెప్పండి ఒకసారి, గెస్ చేయండి. ఈజీగా చెప్పొచ్చు. డూ డస్ అనేది ఏ టెన్స్లో వస్తుంది, సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. నేనేం చెప్పాను, ప్రెజెంట్ వస్తే పాస్ట్ కదా అప్లై చేయాలన్నాను. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ వచ్చినప్పుడు పాస్ట్లో ఎవరు రావాలి, సింపుల్ పాస్ట్ వస్తుంది అన్నాను. మరి ఇప్పుడు డూ డస్ అనేది ప్రెజెంట్ అయితే సింపుల్ పాస్ట్లో ఎవరిని తీసుకుంటాము, డిడ్ అనే మాట తీసుకొని అక్కడ నెగిటివ్ రాస్తాము అని చెప్తాను. అర్థమవ్వాలి. డూ డస్ అనేది సింపుల్ ప్రెజెంట్లో వస్తాయి కాబట్టి స్టార్టింగ్లో ఏం చెప్పాను, ప్రెజెంట్కి పాస్ట్ అప్లై చేయండి అన్నాను. సింపుల్ ప్రెజెంట్ వచ్చినప్పుడు ఏం రావాలి, సింపుల్ పాస్ట్ రావాలి. ఓకేనా. ఎందుకు డిడ్ డూ డస్ తీసుకోవాలంటే అక్కడ హెల్పింగ్ వర్బ్లు ఉండవని చెప్పాను కదా, కాబట్టి ఖచ్చితంగా వీటిని తీసుకునే నెగిటివ్ రాయాలి అన్నాను. ఎప్పుడు అంటే నెగిటివ్ రాయాల్సి వచ్చినప్పుడు మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. మరి డైరెక్ట్లోనే మనకి డిడ్తో పాటు నెగిటివ్ సెన్స్ రాయాల్సిన అవసరం వచ్చింది. అంటే వాడే ఇచ్చాడు, డిడ్ నాట్ అనే మాట ఇచ్చాడు. మరి ఇప్పుడు ఇండైరెక్ట్లోకి ఎలా మారుతుంది అంటే చూడండి. ఇప్పుడు డిడ్ అంటే సింపుల్ పాస్ట్ అన్నాం కదా, మరి సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు ఏం రావాలన్నాను, పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి అన్నాను. కాబట్టి ఇక్కడ కూడా ఏం అప్లై అవుతుంది అంటే పాస్ట్ పర్ఫెక్టే రాస్తాము. అంటే స్ట్రక్చర్ ఏమవుతుంది, హ్యాడ్ +V3 అవుతుంది. ఓకేనా. ఈ రెండు కూడా నోట్ చేయండి. ఇప్పుడు ఈ టెన్స్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం కూడా ఈ చాప్టర్కి ఇదే బేస్ పాయింట్ అన్నాను. ఇప్పుడు మనం చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ +V3 వచ్చింది అనుకోండి. ఎందులో వచ్చింది, ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ అనేది ఏమయ్యే అవకాశం ఉంది అంటే ఏ టెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలి అంటే ఇండైరెక్ట్లో హ్యాడ్ +V3 వచ్చింది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినట్టు. పాస్ట్ పర్ఫెక్ట్ ఇండైరెక్ట్లో వచ్చింది అంటే అప్పుడు డైరెక్ట్లో ఏ టెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ముందు ప్రెజెంట్లోకి వెళ్ళండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ వచ్చినా పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది, అలాగే సింపుల్ పాస్ట్ వచ్చినా పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినా కూడా ఎవరు వస్తారు అంటే పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. అదే కదా చెప్పాను, ప్రెజెంట్ పర్ఫెక్ట్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి అన్నారు, సింపుల్ పాస్ట్ వచ్చినా పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి అన్నారు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ వచ్చినా కూడా పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినా కూడా పాస్ట్ పర్ఫెక్టే రావాలి. అంటే ఎప్పుడైతే మనకి ఇండైరెక్ట్ అనేది హ్యాడ్ +V3తో వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా మనకి డైరెక్ట్ అనేది ఈ 3 టెన్స్ల్లో ఏదో ఒకటి ఉండాలి అని అర్థం. చదివేటప్పుడు అంత క్లారిటీతో చదవాలి. అలాగే చూడండి, ఇచ్చిన ఇండైరెక్ట్ స్పీచ్ అనేది హ్యాడ్ బీన్ +V4 వచ్చింది. అంటే ఇది ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇప్పుడు డైరెక్ట్ అనేది ఏ టెన్స్లో ఉండొచ్చు అన్నాడు. ఎలా చెప్పొచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ఇండైరెక్ట్లో ఎలా వస్తుంది, ఫస్ట్ ప్రెజెంట్లో చూడండి.
ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చినా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే వస్తుంది. అలాగే పాస్ట్ కంటిన్యూస్ వచ్చినా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే వస్తుంది అన్నాను. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చినా కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే వస్తుంది అన్నాను. అంటే ఇప్పుడు మనకి ఇండైరెక్ట్లో హ్యాడ్ బీన్ ప్లస్ V4 వస్తే డైరెక్ట్లో మనకి ఈ 3 టెన్స్లో ఏదో ఒకటి ఉండాలి అని అర్థం. ఎప్పుడైతే ఆప్షన్లో మనకి ఏదైతే కనిపించిందో అప్పుడు డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. మరి ఇప్పుడు దీనికి చెప్పండి, ఇచ్చిన స్టేట్మెంటు ఇండైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్లోకి వచ్చింది. సింపుల్ పాస్ట్లోకి ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇచ్చిన స్టేట్మెంట్ ఎందులో ఉన్నప్పుడు వస్తుంది? సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు వస్తుంది అని చెప్తాం. ఓకేనా? అలాగే ఇచ్చిన స్టేట్మెంట్లో మనకి ఇండైరెక్ట్లో వుడ్ అనే మాట వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇండైరెక్ట్లో దేంతో వచ్చింది అంటే వుడ్ ప్లస్ V1 సంథింగ్ ఏదో వచ్చింది, వుడ్తో వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ ఏమయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? విల్ ఆర్ షెల్ వచ్చినప్పుడు వుడ్ అయినా రావచ్చు, షుడ్ అయినా రావచ్చు అన్నాను. అంటే ఇప్పుడు వుడ్ వచ్చింది కాబట్టి డైరెక్ట్లో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? విల్ ఆర్ షెల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు, ఇంకో మాట కూడా చెప్పాను. ఏంటది? ఒకవేళ వుడ్ వస్తే ఎవరు రావాలన్నాను? ఇండైరెక్ట్లో మనకి వుడ్డే రావాలి అన్నాను. అంటే ఇప్పుడు కూడా ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే వుడ్ అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నాను. అంటే మనం చదివేటప్పుడు చాలా క్లారిటీతో చదవాలి. ఎలా ఈజీగా నేర్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఏం చెప్పాను? ప్రెజెంట్లో ఉన్న వాటికి పాస్ట్ అప్లై చేయండి. పాస్ట్లో ఉంటే ఒకటో దానికి థర్డ్ వన్ వస్తుంది, సెకండ్ వన్కి ఫోర్త్ వన్ వస్తుంది, థర్డ్ వన్ ఫోర్త్ వన్లు అవే వస్తాయి అన్నాను. మోడల్స్కి వచ్చేసరికి మెయిన్ వెర్బల్ టచ్ చేయడానికి లేదు, కేవలం మోడల్స్ మాత్రమే మారుతాయి. విల్లు షల్ వచ్చినప్పుడు వుడ్డు షుడ్డు రావచ్చు, కానీ వుడ్ వచ్చినా వుడ్డే వస్తుంది, షుడ్ వచ్చినా కూడా షుడ్డే వస్తుంది అన్నాను. అలాగే కెన్ కుడ్ వస్తే కుడ్, మే మైట్ వస్తే మైట్, మస్ట్ వస్తే మాత్రం హ్యాడ్ 2 + V1 వస్తుంది అన్నాను. ఓకేనా? ఈ టేబుల్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాగా నేర్చుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. అంతేగాని ఈ టేబుల్ రాకుండా ఏదో చేసేద్దామంటే అక్కడ మనం చేయడానికి ఏమీ ఉండదు. ఓకేనా? కాబట్టి అది బాగా నేర్చుకోవాలి. ఇంతవరకు కూడా టెన్స్ ఎలా మారుతుందనే విషయం మాట్లాడాం. అంటే నోట్ 1 అని పెట్టాం. ఇప్పుడు నోట్ 2 ఏం పెట్టాం చూడండి, ప్రొనౌన్స్ చేంజింగ్ అన్నాం. ప్రొనౌన్స్ ఎలా మారుతాయి అనే విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఈ 3 విషయాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నాను. ఈ 3 వస్తే మనం క్లారిటీగా నేర్చుకోవాలి అన్నాం. అయితే ప్రొనౌన్స్ చేంజింగ్లో మనం చేయాల్సింది ఏంటి అంటే, అసలు ప్రొనౌన్స్ ఎవరున్నారో ఒకసారి చెప్పండి. ఆల్రెడీ చెప్పాను నేను, ఎవరున్నారు? ఐ, వి, యు. అలాగే హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ప్రొనౌన్స్ అవుతాయి అన్నాను. ఇప్పుడు ప్రతి ప్రొనౌన్ని మొత్తం ఎన్ని కేసులుగా రాయొచ్చు అంటే 5 కేసులుగా రాయొచ్చు అని చెప్తాం. ఏంటా కేస్ అంటే సబ్జెక్ట్ కేస్, ఆబ్జెక్ట్ కేస్, అడ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్ అండ్ రిఫ్లెక్సివ్ కేస్ అంట. ఏంటి అంటే చూడండి, ముందు ఐ అనే ప్రొనౌన్ తీసుకుందాం. వాయిస్ అనే టాపిక్లో ఐ అనే మాటని సబ్జెక్ట్గా వచ్చినప్పుడు ఆబ్జెక్ట్గా మార్చండి అనే రూల్ ఉంది కదా. ఇప్పుడు ఐ అనే ప్రొనౌన్ ఆబ్జెక్ట్లో మార్చేటప్పుడు ఎలా మారుతుందని చెప్పాను? మీగా మారుతుంది అన్నాను. ఎందుకు మీగా మారుతుందని రాసాము అంటే ఎప్పుడు ఐ అనేది కూడా సబ్జెక్ట్ కేసులో ఐగానే ఉండాలి. అది ఆబ్జెక్ట్లో మార్చాల్సి వచ్చినప్పుడు ఎలా మారుతుంది అంటే మీగా మారుతుంది అని చెప్తాం. అలాగే మరి అడ్జెక్టివ్ కేసులో ఎలా మారుతుంది అంటే మైగా మారుతుంది అని చెప్తాం. మరి పొసెసివ్ కేసులో ఎలా మారుతుంది అంటే మైన్ అంటాము. రిఫ్లెక్సివ్ కేసులో ఎలా మారుతుంది అంటే మై సెల్ఫ్గా మారుతుంది అని చెప్తాం. అంటే ఐ అనే ప్రొనౌన్ మొత్తం ఎన్ని విధాలుగా మారుతుంది అంటే 5 రకాలుగా మారుతుంది అని చెప్తాం. ఏంటవి చూడండి, ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్. మరి ఇప్పుడు ఈ టాపిక్లో మనకు ఎంతవరకు అవసరము అంటే ఏదైతే అడ్జెక్టివ్ కేసు ఉందో ఈ అడ్జెక్టివ్ కేసు ఏదైతే ఉందో అదంతా కూడా మనకి అడ్జెక్టివ్ కేసు వరకు రావాలి. ఇప్పుడు మిగతా ప్రొనౌన్స్ కూడా రాస్తాను చూడండి. ఏంటది? తర్వాత వి,
ఆబ్జెక్ట్ ఎలా మారుతుంది, అస్గా మారుతుంది అంటాం. అదే అడ్జెక్టివ్ కేసులో అయితే అవర్, పొసెసివ్లో అయితే అవర్స్, రిఫ్లెక్సివ్లో అయితే అవర్ జెల్వ్స్ అంటాం. ఎందుకంటే ప్లూరల్ కాబట్టి జెల్వ్స్ అనే మాట రావాలి. సింగులర్ అయితే సెల్ఫ్ అనే మాట వస్తుంది. థర్డ్ వన్ వచ్చి యు ఎలా మారుతుందో చూడండి. యు ఆబ్జెక్ట్లు ఎలా మారుతుంది, యూగానే ఉంటుంది అని చెప్తాం. అలాగే అడ్జెక్టివ్ కేసులో ఎలా ఉంటుంది అంటే యువర్. మరి పొసెసివ్లో ఎలా ఉంటుంది అంటే యువర్స్గా మారుతుంది అంటాం. ఎప్పుడూ కూడా పొసెసివ్ కేసులో మనం ఇక్కడ అపాస్ట్రిఫస్ అనేది పెట్టకూడదు. అంటే పైన ఇలా కామా లాంటివి పెట్టకూడదు. ఓకేనా, ఇలానే రాయాలి. తర్వాత మరి రిఫ్లెక్సివ్ కేసు ఏమవుతుంది అంటే యువర్ సెల్ఫ్ అయినా అవుతుంది, లేదు అనుకుంటే యువర్ జెల్వ్స్ అయినా అవుతుంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే సెకండ్ పర్సన్ సింగులరు, సెకండ్ పర్సన్ ప్లూరల్ ఒకరే కదా. కాబట్టి సింగులర్లో వచ్చినప్పుడు యువర్ సెల్ఫ్ అంటాము, ప్లూరల్ వచ్చినప్పుడు యువర్ జెల్వ్స్ అనే మాట వస్తుంది అంటాం. అలాగే నెక్స్ట్ ఎవరున్నారు, హీ. హీ అనేది ఆబ్జెక్ట్లు ఎలా మారుతుంది అంటే హిమ్గా మారుతుంది. మరి అడ్జెక్టివ్లో ఎలా మారుతుంది అంటే హిజ్గా మారుతుంది. పొసెసివ్లోనే ఎలా ఉంటుంది అంటే హిజ్గా మారుతుంది. మరి రిఫ్లెక్సివ్లో ఎలా ఉంటుంది అంటే హిమ్సెల్ఫ్ అవుతుంది అని చెప్తాం. ఓకే, తర్వాత షీ అన్నాడు. షీ చెప్పండి ఆబ్జెక్ట్లు ఎలా మారుతుంది, హర్గా మారుతుంది. ఆల్రెడీ వాయిస్లో రాసాం మనం. అలాగే అడ్జెక్టివ్లో ఎలా మారుతుంది అంటే ఇక్కడ కూడా హర్గానే ఉంటుంది. మరి ఇక్కడేమో పొసెసివ్లోనేమో హెర్స్ అంటాడు, రిఫ్లెక్సివ్లోనేమో హెర్ సెల్ఫ్ అనే మాట వస్తుంది. తర్వాత ఇట్ కదా, ఇట్ అనేది ఆబ్జెక్ట్లు ఎలా ఉండాలి, ఇట్గానే ఉంటుంది. అడ్జెక్టివ్లో ఎలా ఉంటుంది అంటే ఇట్స్గా రాస్తాము, అపాస్ట్రిఫస్ అనేది పెట్టకూడదు. తర్వాత పొసెసివ్లో కూడా ఎలా ఉంటుంది అంటే ఇట్స్గానే ఉంటుంది. రిఫ్లెక్సివ్లో ఎలా ఉంటుంది అంటే ఇట్ సెల్ఫ్ అనే మాటతో వస్తుంది అని చెప్తాం. ఇంకా లాస్ట్ ప్రొనౌన్ ఏముంది, దే. దే అనేది ఎలా మారుతుంది అంటే దే కదా, దే అనేది ఆబ్జెక్ట్లు ఎలా మారుతుంది అంటే దెమ్గా మారుతుంది. అడ్జెక్టివ్లో ఎలా మారుతుంది అంటే దేర్గా మారుతుంది. పొసెసివ్లో అయితే దేర్స్గా మారుతుంది. అలాగే రిఫ్లెక్సివ్లో అయితే ఎలా మారుతుంది అంటే దెమ్ సెల్వ్స్గా మారుతుంది అని చెప్తాము. ఒకసారి చూడండి, ఈ టేబుల్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంటు. ఓకేనా, మొత్తం మనకి ఈ టాపిక్లో ఎంతవరకు యూజ్ అవుతాయి అంటే అడ్జెక్టివ్ కేస్ వరకు యూజ్ అవుతాయి. అంటే సబ్జెక్ట్ కేస్, ఆబ్జెక్ట్ కేస్, అడ్జెక్టివ్ కేస్. ఎలా అంటే ఐకి అడ్జెక్టివ్ కేస్ ఏమవుతుంది అంటే మై, వీకి అడ్జెక్టివ్ కేస్ ఏమవుతుంది అంటే అవర్, యూకి అడ్జెక్టివ్ కేస్ ఏమవుతుంది అంటే యువర్, హీకి అడ్జెక్టివ్ కేస్ ఏమో హిజ్, షీకి అడ్జెక్టివ్ కేస్ హర్, ఇట్కి అడ్జెక్టివ్ కేస్ ఇట్స్, దేకి అడ్జెక్టివ్ కేస్ ఏమవుతుంది అంటే దేర్ అనేది అవుతుంది అన్నాం. అయితే ఈ టాపిక్లో అసలు ఈ టేబుల్ అనేది ఎలా యూజ్ అవుతుందనే విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఆ ఎగ్జాంపుల్ ఉపయోగిస్తూ ఇక్కడ ఎలా మారుతుంది అనే విషయాన్ని ఒకసారి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఇలా ఇచ్చాడు. ఏమిచ్చాడు, హీ సెడ్ టు మీ ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం అన్నాడు. ఏమిచ్చారు చూడండి, హీ సెడ్ టు మీ ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఇలా ఇచ్చినప్పుడు ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే దీన్ని డైరెక్ట్లో ఉంది, ఇప్పుడు ఇండైరెక్ట్లోకి మార్చాలి. ఇది V2 ఉంది కాబట్టి ఖచ్చితంగా టెన్స్ మారుతుంది అన్నారు. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు, ఇంకా చెప్పలేదు కాబట్టి నేనే రాస్తాను. ఏం రాస్తాము, హీ టోల్డ్ మీ దట్. ఓకేనా, తర్వాత ఎన్నో ఎగ్జాంపుల్ రాస్తాం కాబట్టి అప్పుడు మనం ఓన్గా చేయాలి. అయితే సెడ్ టు అనేది టోల్డ్గా మారింది, తర్వాత ఇక్కడ దట్ అనే మాట కూడా వచ్చింది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇదేమో సబ్జెక్ట్, ఇదంతా కూడా ఏంటి అంటే వెర్బ్ అవుతుంది అన్నాం.
ఇప్పుడు సబ్జెక్ట్లో ఎవరున్నారు చూడండి, ఐ అనే మాట వచ్చింది. అయితే ఎప్పుడైనా యూ కేస్ ప్రొనౌన్ వస్తే, యూ కేస్ ప్రొనౌన్ అంటే ఎవరు అంటే యూ, యూ, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఆబ్జెక్ట్లో ఎవరైతే ఉన్నారో బయట దానికి అనుగుణంగా మార్చాలి. అలా కాకుండా మిగతా ఏ ప్రొనౌన్స్ వచ్చినా, అంటే యూ కేస్ మినహాయించి మిగిలిన ఏ ప్రొనౌన్స్ వచ్చినా కూడా అప్పుడు అవి బయట ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో వారికి అనుగుణంగా మార్చాలి. ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చెప్పాను ఒకసారి చూడండి. ఇందులో ఎక్కడైనా యూ కేస్ ప్రొనౌన్స్ వస్తే ఇక్కడ ఎవరు వచ్చారు, యువర్. అలా వస్తే అవి ఎవరికి అనుగుణంగా మార్చాలి అంటే బయట ఎవరైతే ఆబ్జెక్ట్ ఉన్నారో దానికి అనుగుణంగా మార్చాలి. అంటే ఇప్పుడు యువర్ అనేది ఎవరికి అనుగుణంగా మారుతుంది, మీకు అనుగుణంగా మారాలి. అలా కాకుండా మిగతా ఏ ప్రొనౌన్స్ వచ్చినా కూడా బయట సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో దానికి అనుగుణంగా మారాలి అని చెప్తాం. మరి ఇప్పుడు ఐ వచ్చింది కాబట్టి ఎవరికి అనుగుణంగా మారాలి, బయట ఎవరైతే హీ అనే ప్రొనౌన్ వచ్చిందో దానికి అనుగుణంగా మారాలి. అయితే ఐ అనేది హీకి అనుగుణంగా మారాలి, కానీ ఇక్కడ ఏ కేసులో ఉందో దీనికి ఆ కేసే ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్జెక్ట్ కేసులో ఉంది కాబట్టి ఐ అనేది హీగా మారాలి, కానీ హీకి సబ్జెక్ట్ కేసు ఎవరవుతారో అదే రాయాలి. ఇక్కడ ఎందుకు సబ్జెక్ట్ కేసే రాయాలి అంటే ఇక్కడ ఐ అనేది ఏ కేసులో ఉంది, సబ్జెక్ట్ కేసులో ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఏ కేసు రాస్తాము అంటే సబ్జెక్ట్ కేసే రాస్తాం. కానీ ఎవరికి సబ్జెక్ట్ కేసు రాయాలి, ఐ అనేది హీగా మారాలి కాబట్టి హీకి సబ్జెక్ట్ కేసు రాయాలి. ఇప్పుడు హీ అనేది సబ్జెక్ట్ కేసే కదా, హీకి సబ్జెక్ట్ కేసు ఎవరవుతారు, హీయే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు అంటే హీ అనేది వస్తుంది. అంటే అప్పుడు ఐ అనేది ఎలా మారింది అంటే హీగా మారింది అని చెప్తాం. తర్వాత డోంట్ అండర్స్టాండ్ అన్నాడు, గుర్తుందా? డూ ఫామ్స్తో నెగిటివ్ వస్తే అందులోనూ డూ డస్ వస్తే మనం ఏ రావాలన్నాను, పాస్ట్ కదా రావాలన్నాం. అంటే డూ డస్ వచ్చినప్పుడు నెగిటివ్ సెన్స్లో ఎవరు రావాలి, డిడ్ రావాలి అన్నాం. అంటే ఇప్పుడు ఎలా మారుతుంది, హీ డిడ్ నాట్. డూ ఫామ్స్ ఎప్పుడు వచ్చినా మెయిన్ వెర్బ్ అనేది ఎందులో ఉండాలన్నాను, V1లో ఉండాలి, అండర్స్టాండ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, యువర్ అనేది వచ్చింది. యూ కేస్ ఏది వచ్చినా ఎవరికి అనుగుణంగా మారాలన్నాను, బయట ఎవరైతే ఆబ్జెక్ట్ ఉన్నారో వారికి అనుగుణంగా మారాలి అన్నాను. బయట ఎవరున్నారు చూడండి, మీ. మీ అనేది ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ కేస్. ఒకవేళ సబ్జెక్ట్లో ఉంటే ఎవరుగా ఉండాలి, ఐగా ఉండాలి. కానీ ఇక్కడ యు అనేది ఏ కేసు వచ్చింది చూడండి, యువర్ అనే మాట వచ్చింది. యువర్ అనేది ఏ కేసు అవుతుంది, అడ్జెక్టివ్ కేసు అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం రాయాల్సింది ఏ కేసులో ఉండాలి అంటే అడ్జెక్టివ్ కేసులో ఉండాలి. కానీ ఎవరికి అడ్జెక్టివ్ కేసు రాయాలి, హీకా మీకా? ఎస్, ఎవరికి అనుగుణంగా మార్చాలి అంటే మీకు అనుగుణంగా మార్చాలి. అంటే ఇక్కడ మీ అంటే ఎవరు, అయ్యనే కదా. కానీ ఇక్కడ ఏ కేసులో ఉంది, యువర్, అడ్జెక్టివ్ కేసులో ఉంది. కాబట్టి ఐకి అడ్జెక్టివ్ కేసు ఎవరవుతారు, మై అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాము అంటే మై ప్రాబ్లం అనే మాట రాస్తాము. ఓకేనా? చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనకి టేబుల్ అనేది ఐడియా ఉంటే. ఏం చెప్పాను ఒకసారి చూడండి. యూ కేస్ వస్తే ఆబ్జెక్ట్కి అనుగుణంగా మారాలి. యువర్ అనేది అడ్జెక్టివ్ కేస్ కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నారో దానికి అడ్జెక్టివ్ కేసు ఇక్కడ రాసాం. ఓకేనా? ఇప్పుడు నోట్ 2 అని పెట్టి ప్రొనౌన్స్ చేంజింగ్ అని సైడింగ్ పెట్టి ఓన్లీ ఈ టేబుల్ మాత్రమే రాయండి. అక్కడ ఉన్న ఎగ్జాంపుల్ అనేది మనం ఇక్కడ ఏమీ రాయొద్దు. తర్వాత మనం చాలా ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి కేవలం ఈ టేబుల్ మాత్రమే నోట్ చేయండి. ఇంతవరకు నోట్ చేయండి. ఇంతవరకు కూడా టెన్స్ ఎలా మారుతాయి, అలాగే ప్రొనౌన్స్ ఎలా మారుతాయి అనే విషయం మాట్లాడాం. ఇప్పుడేమో వర్డ్స్ ఎలా మారుతాయి అనే విషయాన్ని మనం గమనిస్తే మన నోట్స్లో నోట్ 3 అని పెట్టి వర్డ్స్ చేంజింగ్ అని పెట్టి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేయాలి. ఏమున్నాయి చూడండి. నవ్వు అనేది ఎలా మారుతుంది అంటే దెన్గా మారుతుంది అని చెప్తాం. అలాగే జస్ట్ దెన్గా మారుతుంది. అలాగే ఎగో అనేది ఎలా మారుతుంది అంటే బిఫోర్గా మారుతుంది అన్నా. అలాగే ఎవరున్నారు, హియర్, దేర్, దిస్,
దట్, దీస్, దోస్, టుడే, దట్ డే, yesterday, the previous day, the day before, tomorrow, the next day. ఒకవేళ ద నెక్స్ట్ డే వచ్చింది అనుకోండి, అప్పుడేం వస్తుంది అంటే ద ఫాలోయింగ్ డే అని వస్తుంది అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు మన నోట్స్లో మనం చేయాల్సింది ఏంటి అంటే ఇలా సైడింగ్ పెట్టి ఇక్కడ ఏవైతే ఉన్నాయో నోట్ 3 అని పెట్టి ఈ మొత్తాన్ని కూడా నోట్ చేయాలి. అంటే ఇంతవరకు మనం ఏ విషయాలైతే ఈ 3 విషయాలు నేర్చుకున్నామో ఈ మూడింటిని అప్లై చేస్తూ తర్వాత వచ్చే ఎగ్జాంపుల్స్ చేయాలి అని అర్థం. ఈ 3 రాకుండా మనం మెయిన్ చాప్టర్లోకి ఎంటర్ అవ్వడానికి లేదు. ఖచ్చితంగా ఏదైతే నేను బేసిక్ క్లాస్ అన్నానో ఆ బేసిక్ క్లాస్ అనేది ముందు నేర్చుకున్న తర్వాత మాత్రమే తర్వాత వీడియోలోకి వెళ్ళాలి. ఓకేనా? ఇవి నోట్ చేయండి.